చేసుకోమంటే ఎవ్వరికి ప్రాబ్లం ఉండదు. అవును. కానీ వీళ్ళు ఫ్రీడమ్ పేరుతో నాకు రైట్ ఉంది కదా అని చేస్తున్నది. నువ్వు చేస్తున్నది రైటా కాదా ఆలోచించుకో. రైట్ ఉందని కాదు. రైట్ కన్నా రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. రైట్ అనేది ఏదో రోడ్లు తిరిగే వాళ్ళకి. కానీ ఒక సెలబ్రిటీకి రైట్ కన్నా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు సంఘంలో వేలాది మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అవును. ఇటువంటి తప్పుని ఎంకరేజ్ చేస్తూ అప్పుడు ఏమంటుంది మంచులక్ష్మి ఒక ఇంటర్వ్యూలో, అమ్మాయిలు మీరు ఒకరితో స్టిక్ ఆన్ అయిపోకండి. ఒకటి వీడే నా జీవితం గాన్ ఆర్ దోస్ డేస్. 4 బిర్యానీలు తినాలి. దాంట్లో ఏ బిర్యానీ బాగుంటుందో మీకు అర్థమవుతుంది. ఏంటమ్మా ఇది? సొసైటీకి చాలా బెస్ట్ మెసేజ్లు ఇస్తాం. అలాంటి వాళ్ళ మీద నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఒక మహిళగా మీరు చెప్పండి, మీ కూతురికి మీరు ఇటువంటి సందేశం ఇస్తారా? ఇంకొక జన్మెత్తన ఇవ్వం సార్. పోనీ ఇటువంటి సందేశం మీ కూతురికి కళ్ళపడాలి అనుకుంటున్నారా? చెప్తున్నాను ఇటువంటి కదా. సందేశం కళ్ళబడితే పొరపాటున వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే భయం ఏమన్నా మీకుందా? ఉంది కదా. ఎందుకుంటది? ఖచ్చితంగా ఒక జనరేషన్ పాడవుతుందనే భయం ఉంది కదా. ఈ భయమే ఇలా వేలాది మంది మహిళలైనా కూడా ఆఖరికి ఆయన అన్న మాట తప్పైనా కూడా అటువంటి మనిషి వెనకాల నిలబడుతున్నారు అంటే దానికి కారణం ఆయన అన్న మాటకి అందరూ హర్ట్ అయ్యాం. కానీ ఆయన అన్న దాంట్లో అర్థం గట్టిగా ఉంది. ఇది బయటికి రావాలి. దరిద్ర పొండ్లు అన్నాడు ఆయన. అవునా? ప్రతి అమ్మాయికి నేను నా కూతురు డైరెక్ట్ గా తిట్టలేను. ఏంటి దరిద్రపు డాష్ నోట్ వేసుకొని అన్నాను. కానీ చూడమ్మా బయట ఇలా అనుకుంటున్నారు, శివాజీ అంకుల్ చెప్పాడు, ఇలా 100 మంది అనుకుంటారు.